చేయాలి అని ఆలోచనతోనే ఒక వస్తువుని చేస్తాడు. ఒక వస్తువు తయారు కాకముందే దాని పనితనం సృష్టికర్త మైండ్లో ఉంటుంది. ఇంతమంది కూడి ఉన్నారు, వీళ్ళందరితో మాట్లాడాలి, వాయిస్ సరిపోవట్లేదు, ఒక మైక్ ఉంటే బాగుండు అని మైక్ని కనుగొన్న వాడు ఈ ఆలోచనతో ఈ మైక్ని చేశాడు. అలాగే ప్రతి వస్తువు అవి పుట్టడానికి కారణం వాటి పని జరిగించుటయే. ఫర్ ఎగ్జాంపుల్, లైట్ ఎందుకు పుట్టిందయ్యా అని మిమ్మల్ని అడిగితే మీరేం సమాధానం ఇస్తారు? ఒకరు చెప్తారు, ఎవరైనా ఏందమ్మా 100 మార్కుల ప్రశ్న అడిగాను నేను, లైట్ ఎందుకు పుట్టింది చెప్పండి. వెలుగు ఇవ్వటానికి. సింపుల్, 1 మార్క్ ఆన్సర్ ఇది. చెప్పండి గట్టిగా, లైట్ ఎందుకు పుట్టింది? వెరీ గుడ్. ఫ్యాన్ ఎందుకు పుట్టింది? బాగా చెప్తున్నారే తెనాలి ప్రజలు. కుర్చీ ఎందుకు పుట్టింది? పెన్ ఎందుకు పుట్టింది? వాచ్ ఎందుకు పుట్టింది? ఆ తబల ఎందుకు పుట్టింది? నువ్వెందుకు పుట్టావు? ఇప్పుడు పెన్ ఎందుకు పుట్టిందన్నాను? రాయటానికి. అది రాయకపోతే నీ జేబులో ఉంటుందా? నీ బ్యాగులో ఉంటుందా? అంటే అది ఎందుకు పుట్టిందో, అది పుట్టిన ఉద్దేశం నెరవేర్చకపోతే అది నీ దగ్గర ఉన్న తీసి పడేస్తా. రాయట్లేదు, వేస్ట్ అని తీసేస్తా. మీ ఇంట్లో ఫ్యాన్ తిరగట్లేదు అనుకోండి, షోగా పెట్టుకుంటావా? తీసేస్తావా? ఈ లైట్ వెలగకపోతే ఉంటుంది అక్కడ? ఈ మైక్ పని చేయకపోతే నా చేతిలో ఉంటుందా? ఆ కెమెరా పని చేయకపోతే అక్కడ ఉంటుందా? అది దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? నీవు ఎందుకు పుట్టావో ఆ నిర్దిష్టమైన పని నువ్వు చేయకపోయినా ఇంకా నువ్వు ఉన్నావు. అది దేవుని ప్రేమ. చప్పట్లతో దేవుని కనపరుస్తారా? ఒక 10 రూపాయలు పెట్టి కొన్న పెన్నును రాయకపోతే తీసేస్తావే, ఒక 1000 రూపాయలు పెట్టి కొన్న గడియారం పనిచేయకపోతే తీసేస్తావే. ఆఫ్టర్ ఆల్ నువ్వు కొంత డబ్బు పెట్టి కొన్న వస్తువు పని చేయకపోతే తీసి పడేస్తావే. నిన్ను కొన్న నా దేవుడు 10, 20, 100, 1000 ఆఖరి బొట్టు రక్తాన్ని కార్చి నిన్ను యేసయ్య కొన్నాడు. ఇంత వెల పెట్టి కొన్న యేసయ్య, ఆయనకు నువ్వు పని చేయకపోతే, నువ్వు ఎందుకు పుట్టావో ఆ ఉద్దేశం నెరవేర్చకపోతే నువ్వెందుకు ఉండాలి? ఇంకా నువ్వు బతికి బట్ట కట్టగలుగుతున్నావంటే ఆయన నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా నీ కొరకు తలుపులు తెరిచి ఉంచాడు, ఇంకా నీ కొరకు చేతులు చాపి ఉంచాడు, అవకాశం ఇస్తున్నాడు. ఎలాగైనా సరే పడిపోయిన మానవుని తిరిగి లేపాలని దేవుని సంకల్పం. అందుకనే దేవుడు ఆదిలో మానవుణ్ణి తన వంటి వానిగా చేశాడు, తన పోలికనిచ్చాడు. కానీ మానవుడు పడిపోయి పతనమైపోయి ఆ రూపాన్ని, ఆ పోలికను మానవుడు పోగొట్టుకున్నాడు. దేవుడు కలిగి ఉన్న అద్భుతమైన 3 ఉద్దేశాలు మానవుడు పోగొట్టుకున్నాడు. ఒక మనిషిని చేసేటప్పుడు దేవుడు అద్భుతమైన 3 ఆలోచనలు కలిగి ఉండి, ఏమిటి ఆ 3 అద్భుతమైన ప్రణాళిక అంటే, తాను చేస్తున్న మానవుడు దేవునితో ఉండాలి. 2, మానవుడు దేవుని కోసం ఉండాలి. 3, మానవుడు దేవునిలాగా ఉండాలి. మ్యాన్ వాస్ క్రియేటెడ్ టు బి విత్ ద లార్డ్, టు బి ఫార్ ద లార్డ్, టు బి లైక్ అన్ టు ద లార్డ్. బైబుల్ అదే సెలవిస్తుంది.
అందుకని మానవునితో ప్రతిరోజు దేవుడు దిగి వచ్చి మాట్లాడేవాడు. ఎవ్రీడే సమీపింపరాని తేజస్సులో నుండి నా దేవుడు ఆదాముతో మాట్లాడటానికి ఆయన దిగి వచ్చేవాడు. He came down. దేవుడు ఎక్కడ, మానవుడు ఎక్కడ? ఆయనకున్న శక్తి, సామర్థ్యం, పరిశుద్ధత ఎక్కడ? మానవుని సామర్థ్యం ఎక్కడ? In what way we can compare man with God? ఎందుకు పనికిరాని మానవుని దేవుడు ప్రేమించి ప్రతిరోజు దేవుడు దిగివచ్చి ఆదాముతో కొంత సమయం గడిపేవాడు. ఆదాము ఒకవేళ, దేవా, ఎన్నిక లేని నా కొరకు ప్రతిరోజు సమీపింపరాని తేజస్సులో నుండి దిగి రావడం ఏంటి తండ్రి? నా కొరకు ప్రతిరోజు తప్పకుండా ఎందుకయ్యా దిగి వస్తున్నావు అని ఒకవేళ ఆదాము అడిగితే, అందుకు దేవుడిచ్చే సమాధానం ఏంటో తెలుసా? బిడ్డ, నేను నీతో ఉండాలి, అలా ఉండటానికే నీవు నాతో కొంత సమయం గడపటానికే నీవు సృష్టించబడ్డావు. చపళ్ళు కొట్టి దేవుని కనపరుస్తారా గట్టిగా? మనం ఆయనతో ఉండాలని దేవుడు మళ్ళీ సృష్టించాడు. నీ సృష్టికి మూలం అదే. You are created to be with the Lord. వాళ్ళతో వీళ్ళతో సమయం గడుపుతున్నావే, టీవీల ముందు కూర్చుంటే గంటలు గంటలు కూర్చుంటావే, ఛానల్ మార్చి 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 విసుగు రాకుండా గంటలు గంటలు కూర్చుంటా. ఎంత శరీర సంబంధమైన క్రైస్తవులు! మనస్సాక్షి లేదా? ఎంత అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నారు క్రైస్తవులు! సమయాన్ని పోనిచ్చేవారు జ్ఞానులు కాదు, అజ్ఞానులు. పనికి మాలిన మాటలు మాట్లాడటానికి గంటలు గంటలు, షాపింగ్కి గంటలు, దోస్తుల వెంబడ గంటలు. మనం దేవునితో ఎంత సమయం గడుపుతున్నా? ఒకసారి నీ ఆత్మీయ జీవితాన్ని పరీక్ష చేసుకో. You are missing the prime goal in your life. నువ్వు ఎందుకు పుట్టావో, దేవుడు నిన్ను ఎందుకు సృష్టించాడో ఆ మూల కారణం మిస్ అయిపోతున్నా. ఈరోజున మీ మనస్సాక్షి మీద చేవేసి ధైర్యంగా చెప్పగలరా? నేను ఏకాంతంగా 1 గంట సేపు ప్రభుతో గడుపుతున్నాను ఎవ్రీడే. కనీసం 1 గంట సేపు ప్రభుతో గడిపే సత్తా కలిగిన క్రైస్తవుడిగా నువ్వు ఉండగలుగుతున్నావా? రేపు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో గడపలే నీవు నిత్యంలో ఆయనతో ఎలా నువ్వు గడపగల? ఇక్కడ ఏది విత్తుతావో రేపు అదే కోస్తా. ఇక్కడ ప్రభుకు దూరంగా ఉంటే అక్కడ ప్రభుకు దగ్గర నువ్వు ఎలా ఉండగల? ఒకసారి మీరు ఆలోచించేయండి. కొంతమందికి మోకరిస్తే ముళ్ళ మీద మోకరించినట్టు. ప్రసంగం బాగానే ఉంటారు, ఎంతసేపు అయినా కూర్చుంటారు, ప్రార్థన అనగాని ఒక్కొక్కడు లేచిపోతాడు. మీకు తెలుసా, సాతాను ప్రతి వాడి ప్రార్థన జీవితం మీద పంజా విసిరాడు. అందుకే నువ్వు అన్నీ చేస్తావు, ప్రార్థన చేయలేవు. మోకల అనుభవం లేని క్రైస్తవుడు దేవుని రాజ్యంలో చేర్చబడాడు. నేను రోజు నేను చెప్పాను, కొంత మహిమలో ప్రకాశించిన యేసయ్య ఎదుట యోహాన్, యాకోబు, పేతురు నిలవలేకపోయారు. ఆ మహిమను తట్టుకోలేక బోర్లో పడిపోయారు, షాక్ అయిపోయి పడిపోయారు. ఇక మహిమను చూసే ధైర్యం సత్తా వారికి లేదు. ఎందుకంటే వాళ్ళు ఆ సమయంలో ప్రార్థన కొరత కలిగిన వారు, ప్రార్థనలేమి కలిగిన వారు. 1 గంట సేపు అయిన నాతో గడపలేరా అని ప్రశ్నించుకున్నవారు. అంటే వారి లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే 1 గంట సేపు కూడా ప్రార్థన చేయలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. కానీ ఏ మహిమలో యేసయ్యకు అత్యంత సమీపంగా ఉన్న శిష్యులు నిలవలేకపోయారో అదే మహిమలో మోషే, ఏలియా నిలబడి ప్రభుతో మాట్లాడుతున్నారు. చప్పట్లతో ప్రభుని కనపరుస్తారు.
ఏ మహిమలో అత్యంత సమీపమైన శిష్యులు నిలవలేకపోయారో అదే మహిమలో ఆ మోషే, ఆ ఏలియా ఎలా నిలవగలిగారు? ఒక మాటలో చెప్పాలంటే ఆ మహిమ కలిగిన ప్రత్యక్షత రాకడకు సాదృశ్యంగా మాట్లాడితే ఆయన ముందు నిలబడగలిగిన వారెవరు? మోషే ఎవరు? రేయం పగలు దేవునితో గడిపే ప్రార్థన వీరుడు. ఏలియా ఎవరు? రాత్రి పగలు ప్రభుతో గడపగలిగిన ప్రార్థన యోధుడు. ఒక్కసారి మోకాల మీద దిగాడంటే పని ముగించినంత వరకు పని మోకాలు లేవాడు. ప్రార్థన యందు ఆసక్తి కలిగిన వాడు, ప్రార్థన యందు వైరాగ్యం కలిగిన వాడు. సరిగ్గా అదే మాట రాకడకు ఎత్తబడే వానికి ఒక అర్హతగా దేవుడిస్తున్నాడు. ఏమిటి అర్హత తెలుసా? మనుష్య కుమారుని ఎదుట నిలుచుటకు తగిన శక్తి గలవారగునట్లు మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. దిస్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్, టు బి క్వాలిఫైడ్ బిఫోర్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. Unless you are the man of prayerless man, no man can enter God's presence. ఎవరు దేవుని సన్నిధిలో చేర్చబడలేరు. దేవుని ప్రియులారా, ప్రతిరోజు అందుకే దేవుడు దిగి వచ్చేవాడు, ఆయనతో గడిపేవాడు. అది మీరు ఇష్టంగా కోరుకోవాలి, దాన్ని అపేక్షించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ కోరిక మీ హృదయాల్లో ఆహారము కొరకు మీకు ఎంత ఆకలి అవుతుందో ఈ అద్భుతమైన